మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న అంత పెద్దోళ్ళకి అందరికీ నా నమస్కారం. సో నిజంగా ఇన్ పెళ్లి కాని ప్రసాద్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో 21st మేము వస్తున్నాము, అందరినూ చాలా నవ్విస్తున్నాము. అండ్ నా కెరియర్లో ఇది ఒక మంచి మైలేజ్ ఈ సినిమా నాకు ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని సినిమాలో చాలా ఎమోషనల్గా చేశాను. సో ఈ సినిమాలో నాది అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ గారు అభిలాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ కాన్ఫిడెంట్ పెట్టి ఈమె కూడా కామెడీ చేయగలుగుతారు అని నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అన్నపూర్ణమ్మ అమ్మతో కలిసి ఈ కాంబినేషన్లో ఇది నా ఫస్ట్ మూవీ. అసలు ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసుకొని చేశాము. అండ్ సప్తగిరి సార్ చాలా మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓవరాల్ ప్రియాంక గారు ఈజ్ లుకింగ్ వెరీ గార్జియస్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్గా 21st థియేటర్లో చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రమోదిని గారు. మీరు వెళ్ళే ముందు ఆ ట్రైలర్లో ఆ లుక్ ఒకసారి మాకోసం పెట్టి మిమ్మల్ని చూస్తే అలా అనిపించలేదు, అందామనిపిస్తుంది. అది మా అల్లుడిని చూస్తేనే అలా వస్తుంది. ఒకసారి పోనీ ముందుకు రండి సార్, ఒకసారి అలా చూస్తారంట. థ్యాంక్ యూ ప్రమోదిని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కిట్టయ్య గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మీరు రేపు 21st పెళ్లి కాని ప్రసాద్ సినిమా వస్తుంది. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. మన సప్తగిరి గారితో నేను చేయడం నాకు అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్టర్ గారికి అభిలాష్ గారికి నేను రుణపడి ఉంటాను. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అమ్మతో చేయడం నా అదృష్టం. ఇంకా ఇలా సీనియర్లతో అందరితో చేయడం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ కిట్టయ్య గారు. మీరు షార్ట్ అండ్ స్వీట్ అనుకున్నాను కానీ మరి ఇంత షార్ట్ అండ్ స్వీట్ అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణమ్మ గారు కొంచెం మాట్లాడినా, మీరు ఎక్కువసేపు మాట్లాడండి. బాగుండదు. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, మా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెళ్లి కాని ప్రసాద్ ఒక్కడే కాదు, మా డైరెక్టర్ గారికి కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆయన పెళ్లి కాని ప్రసాదే. అయితే సినిమా చాలా సరదాగా ఉంటుందండి. మనం కర్చీఫులు తడిచిపోయేలాగా ఏడవాల్సిన పని లేదు. కొంచెం పొట్ట పట్టుకుని నవ్వేలాగా ఉంటుంది సినిమా. కథ చాలా లైటర్ వేగా ఉంటుంది. ముందుగా మేము చెప్పకూడదు, మీరు చూసి ఎలా ఉందని మాకు చెప్పాలి. 21న వస్తున్నాం మేమందరం. మీరు థియేటర్లో ₹1 పెట్టుబడి ఈ సినిమా కోసం పెట్టినా అది ఆనందంగా ఇంటికి వెళ్తారు. అంతవరకు చెప్పగలను నేను. చిన్న కుర్రాడైన డైరెక్టర్ గారు చాలా సహనంతో మమ్మల్ని అందరినీ, మేము విసిగించుకుని తిన్నాం ఎండల్లో పనిచేయలేక, అయినా కూడా ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడకుండా చిన్న కుర్రాడైన చాలా బాగా తీసాడు సినిమా. చూస్తే మీకే అర్థమవుతుంది, చూసే వాళ్ళకే బాగా అర్థమవుతుంది. మేము చేసేటప్పుడు మాకేం అర్థం కాలేదు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే చాలా హ్యూమరస్గా ఉంది. మనం కొద్దిసేపు నవ్వుకుందాం అనుకుంటే తప్పకుండా వెళ్ళి థియేటర్లో ఫ్యామిలీ ఫుల్గా వెళ్ళి చూడొచ్చు. ఏమేమి చేయకూడదో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక పుస్తకాలే తయారు చేసి పెట్టుకుంటారు ఎదర ఫ్యామిలీ వాళ్ళు. ఎవరో వచ్చినట్టు లేరు. మా మనవడు ఒక్కడే వచ్చాడు. ఎందుకంటే మాకు ఒకే ఒక పిల్ల అండి. ఏదో అమెరికా లండన్లో అలా ఇచ్చుకుందామని ఆశతో మేం చేస్తే ఏం చెప్తాం. మీరు వచ్చి చూసి నవ్వి మాకు చెప్పాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు, చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరోయిన్ ప్రియాంక శర్మ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. నిజంగా మీరు ట్రైలర్ చూసారు, మీకు ఐడియా వచ్చింది ఎలా ఉంటుంది మూవీ థీమ్, ఫ్లేవర్ అని. బట్ ఆనెస్ట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసిన ఎంటర్టైన్మెంట్, మనం యాక్చువల్లీ నవ్వి షూట్ చేసాం ప్రతిరోజు, ఎవ్రీ డే. అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. థ్యాంక్స్ టు Saptagiri sir, you bring so much happiness on sets. Pramodini garu, it was wonderful working with you. And my darling Annapurna garu, I love you. Thank you Abhilash sir.
నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. యాజ్ అన్ యాక్టర్ కొంచెం నర్వస్ అయ్యా, బట్ యా ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్సో 21st మార్చ్కి మన మూవీ పెళ్ళికాని ప్రసాద్ రిలీజ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెళ్ళికాని ప్రసాద్స్ అండ్ పెళ్ళి అయిన ప్రసాద్స్ కూడా థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక శర్మ గారు, అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. సో పెళ్లి కాని ప్రసాద్ మీకు చాలా మంచి మైలేజ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కేవై బాబు గారు, మీకు పెళ్ళైందా సార్? అంటే హీరోకి డైరెక్టర్కి అవ్వలేదు కదా, మీకు అయిందా అని అదొక్కటి చెప్పండి. పోయి నాకు అయిన మైక్లో ముగ్గురు పాపలు. ఓకే, అయితే ముగ్గురు అందరికీ నమస్కారం. మా యూనిట్ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ప్లస్ దాంతోపాటు స్టోరీ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్లస్ దాంతోపాటు మాకు సపోర్ట్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి, అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకటేష్ గారికి, అండ్ దిల్ రాజు గారికి, అండ్ శిరీష్ గారికి, అండ్ మారుతి గారికి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇక 21st ఈ మూవీ రిలీజ్ అవుతుంది, అందరు తప్పకుండా వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేవై బాబు గారు. అండ్ మీకు ఈ సినిమా మంచి లాభాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతో ఇంకొక పెళ్లి గురించి ఆలోచించదు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు పెళ్లి కాకపోవడం వల్ల ఈ సినిమా తీసారా, అంతేనా? ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన మా టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు, సో ఆయనకు చాలా థ్యాంక్స్. అందరూ March 31 థియేటర్కి వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ. March 21. కాదు, మీరేంటండి పెళ్ళనేసరికి అన్నీ మర్చిపోయారా? పోన్లేండి, ఈ సినిమా పెళ్ళి అయిపోద్ది ఖచ్చితంగా. సో March 21 రిలీజ్. ఎనీవేస్, అండ్ ఇంకా ఫైనల్లీ మా హీరో సప్తగిరి గారు, పెళ్ళి కాని ప్రసాద్, పెళ్ళి కాని సప్తగిరి గారు, మీ హెయిర్ స్టైల్, మీ మొత్తం లుక్ చేంజ్ కారణం ఏంటి చెప్పండి. ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయినాయా? అదంతా ఏం లేదండి, సినిమా బాగా వచ్చింది, అందుకు కొంచెం హ్యాపీగా ఉన్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రెస్ మీట్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. థ్యాంక్ యూ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. ఇంకా పెళ్ళి కాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి. ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం. ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఈ March 21 మా సినిమాకి మీరందరూ వచ్చి, మీరందరూ చూసి జెన్యున్గా మీ రివ్యూస్ ఏం రాసినా సరే మేము శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ మెప్పిస్తున్నాను, ఆశిస్తున్నాను. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. మా పక్కన కమెడియన్లు పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి, ఎందుకంటే